జాబ్ చేస్తున్నావా బాబు? లేదు. ఓ, రాలేదా? గవర్నమెంట్ జాబ్స్ చేయి బాబు, గ్రూప్స్ రాయి, మంచి స్కోప్ ఉంది. మరి బీటెక్ చేసి ఏం చేయాలి అంకుల్? నీకు జాబ్ రాలేదు కదా, పెండ్లని చేసేసుకో. ఆ, వాళ్ళు ఇచ్చే ఇంత కట్నం ఉంటుందే, దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో ఎఫ్డి పెట్టామనుకో, నీకు నెల నెల ₹1,00,000 వచ్చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్తోనే బతికేయచ్చు. ఆ, ఎలాగుంది ఏంటి ఐడియా? నువ్వు బిజినెస్ చేసి ఫుల్ పైసలు. ఇన్వెస్ట్మెంట్ ఎట్లా? అది ఆ, దానికోసమైనా మళ్ళీ కొంచెం జాబ్ అయితే చేయాలి కదా బాబు. మీ సలహా తీసి, హే, యూ హ్యావ్ నైస్ టాలెంట్, మేబీ యూ కెన్ యాక్టింగ్ ఇన్ మూవీస్. ఆహా, అవునా? అంటే లైక్ నీకు మంచి, నువ్వు చూడడానికి బాగున్నావు, యూ లుక్ గుడ్, నువ్వు డైరెక్టర్ అయిపో. వావ్, నన్ను మూవీలో పెట్టుకుంటారా? ఆ, అది అంటే నా ఉద్దేశం అది కాదు. అలే ఒరే, ఇంకా జాబ్ రాలేదా? జాబ్ ఎత్తుక్కోవాలంటే నీకు పిల్లని కూడా ఇవ్వరు. ఓహో, అవునా? అంటే పిల్ల కోసం జాబ్ చేయాలి కానీ నా కోసం జాబ్ చేయొద్దు. అంటే అది 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 కాదనుకో. మరి మా మనశ్శాంతి కోసం మిమ్మల్ని ఏం చేయాలి బాబు? యుఎస్కి వెళ్ళిపో బాబు, మా వాళ్ళందరూ యుఎస్లోనే ఉన్నారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తావు చెప్పు? ఎప్పుడు ఇక్కడ ఫంక్షన్కి వస్తాడు, వాడు నేను ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. అప్పటికి యూఎస్కి వెళ్ళిపో. మంచి ఐడియా ఇచ్చారు కదా అంకుల్. అక్కడికి వెళ్ళి హై ప్యాకేజ్ జాబ్ కొట్టాయి. ఏమంటున్నా? మరి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎట్లా? అది అది ఇట్లా వాళ్ళని అడుగు, ఏదో ఒకటి అప్పు పెట్టేసేయి. అంకుల్, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. కాఫీ షాప్. ఇదిగో ఈ వేస్ట్ పనులు చేయబాక. సపరేక 2 బర్రెలు కొనుక్కో, ఊరికి వెళ్ళిపో, పాలు విత్తుక్కో, మంచి ఇన్వెస్ట్మెంట్. పోనీ కిరాణా షాప్ పెట్టుకుంటావా ఊర్లో? మస్తుగా ఉంటుంది, మంచి బిజినెస్. చెప్తున్నాను, నాకంటే పెద్దగా వయసు అయిపోయింది, నీకు ఏజ్ ఉంది కాబట్టి మన ఇద్దరం కలిసి ఇంత దోపిడీ చేసేది. కొంచెం నువ్వు కొంచెం నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, నేను కూడా కొంచెం బీచ్లో అమ్మాయిలతో. మరి ఏం బిజినెస్ చేస్తావురా నువ్వు? పోయి ప్రాస్టిట్యూట్ అని అమ్ముకోపో, దాంతో పైసలు వస్తాయి.